హలో ఫ్రెండ్స్, హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఇట్స్ యువర్ ఎంఎన్కే. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. నేను ప్రజెంట్ అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాను. మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో ఈ టెంపుల్ అనేది గోగనేనివారిపాలెం అనే విలేజ్లో ఉంది ఫ్రెండ్స్. బేసిక్గా ఈ టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. సో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ నేను మీకు ముందు చెప్తాను. సో మనం ఈ టెంపుల్కి విజిట్ అవ్వాలంటే ఫస్ట్ ఒంగోలు నుంచి మనకి ఎవ్రీ సాటర్డేనే డైరెక్ట్గా టెంపుల్కి బస్సెస్ అనేవి ఉంటుంది. 2 బస్సెస్ ఉంటాయి. వీక్ డేస్లో అయితే మటుకి మనకి టెంపుల్కి రావాలనుకుంటే ఒంగోలు టు కొండేపి బస్సెస్ తీసుకోవాలి. కొండేపి బస్ తీసుకొని మధ్యలో గోగనేనివారిపాలెం స్టాప్ ఉంటుంది. అక్కడ అక్కడ స్టాప్లో దిగి అక్కడ నుంచి అవైలబుల్ ఆటోస్ కానీ లైక్ మనం అక్కడ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ నుంచి మనం లిఫ్ట్ తీసుకొని వచ్చేసేయాలి టెంపుల్కి. సో మీరు చూస్తున్నారు కదా. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్నంత టెంపులే. సో నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి నేను ఇంకా మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే టెంపుల్ బయట చూపిస్తున్నాను మీకు. నేను ఇందాక డైరెక్ట్గా అంటే గుడి ఓపెన్ చేసిందా లేదా చూద్దామని వెళ్ళాను. ఇంకా అక్కడ చూసాను. సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా, బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం పక్కన పైన గోపురం ఇదంతా మనం చూస్తున్నాం కదా. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అంతా మనకి చూడడానికి చాలా బాగుంది అసలుకి. బేసిక్గా రీసెంట్ గా కలరింగ్ వేశారు ఫ్రెండ్స్, పెయింటింగ్ అంతా. సో అందుకని మనకి చూడడానికి ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మనం చూస్తున్నాం కదా. మనం లోపలికి అయితే వెళ్దాం. ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత నీట్గా అన్ని చూపిస్తాను. మనం ఇదైతే ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఇలా ఉంటాయి కదా, మనకి చూస్తున్నాం అక్కడ. సో మనకి పైన గజస్తంభం ఉంటుంది. ఎంటర్ అవ్వంగానే గజస్తంభం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మీకు జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎందుకు మిగతా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనకి ఈ గోగనేనివారిపాలెం విలేజ్ సో చాలా చిన్న ఊరు ఫ్రెండ్స్. ఇది జస్ట్ పల్లెటూరు. సో ఈ పల్లెటూరులో ఈ ఊరంతా లైక్ మనకి ఫార్మింగ్ బేస్డ్ ఉంటుందంతా. రైతులందరూ అందరూ రైతులే మోస్ట్లీ. వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. సో ఈ ఊరి రైతులు ఈ గుడి నిర్మాణానికి కొంత ల్యాండ్ అయితే ఇచ్చారు. మనకి ఆ స్థలదాతల డీటెయిల్స్ అనేటి పక్క చూద్దాం. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా నాగపడగలు. ఈ 106 సంథింగ్, నాకు ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదు ఫ్రెండ్స్. నేను వచ్చి కూడా దాదాపు 2-3 months పైన అయింది. సో ఇవి ఎగ్జాక్ట్ కౌంట్ వచ్చి 106 సంథింగ్ అలా ఉంటుంది రఫ్గా. సో మీరు చూస్తున్నారు కదా, నాగదోషాలు ఉన్నవారు ఇవి మనకి బేసిక్గా వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు వీటి చుట్టూ. మనకి రామస్వామిని అడిగితే అన్ని డీటెయిల్డ్గా చెప్తారు. సో దాన్ని బట్టి పరిష్కారం అన్నీ ఉంటాయి. సో మనం జస్ట్ మీకు చూపిస్తున్నాను మొత్తం రౌండ్గా. సో అది మనకి ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఓన్లీ సాటర్డేనే ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను గుడి ఓపెన్లో ఉంటుంది అనుకున్నాను, బట్ ఇవాళ శ్రీరామనవమి కదా. సో రామస్వామి అంటే మనకు పూజ చేసే స్వామి రామస్వామి ఇక్కడ రామాలయంలో ఉన్నారంట. కొద్దిగా ముందుకు వెళ్తే ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, ఈ చెట్టు చుట్టూరు మనకి ఎంత నాగపడగలు ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. అన్ని చూడడానికి చాలా బాగున్నాయి మొత్తం. సో ఇక వీటికి రెగ్యులర్ గా పూజ చేస్తారు ఫ్రెండ్స్. గుడి అయితే రోజు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వీటికి పూజలు చేస్తూ ఉంటారు. బట్ డైలీ అంతా అంటే డే మొత్తం ఓపెన్ లో ఉండదు. ఓన్లీ ఒక సాటర్డేనే మనకి డే మొత్తం ఓపెన్ లో ఉంటుంది. సో మనం కొంచెం ముందుకు వచ్చామంటే మన పైన ఇంకా చాలా ఈ గుడి లోపలే ఒక 5 వేరే విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నగా. మనకి లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు మీరు చూస్తుంది మనకి మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంలో ఉన్న ఆపోజిట్ గోపురం ఇది. సో చూడటానికి ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు గుడి సింపుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, రీసెంట్ గా అక్కడ ఫ్లోరింగ్ అంతా వేస్తున్నారంట. మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుందంటే ఏంటంటే సత్రాలు. సో బేసిక్ గా మనకి ఈ ప్లేస్ లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు కదా. ఇందాక నేను చెప్పాను కదా, లైక్ మనకి వాక్ సాటర్డే వాక్ ఉంటుంది. వాక్ ఉన్నప్పుడు వేరే ప్లేసెస్ నుంచి చాలా మంది వస్తారు. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. పైన మీరు శివుడి విగ్రహం అదంతా.
సో వాక్ ఉంటుంది కాబట్టి చాలా డిస్టెన్స్ నుంచి వస్తారు. అలా మనకి వాక్ చెప్పినప్పుడు కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి డైలీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని వాళ్ళు లెఫ్ట్ సైడ్ మీకు చూపించాను కదా రూమ్స్, ఆ రూమ్స్లో ఉంటారు. సో వాళ్ళు అంతా వాళ్ళకి చెప్పిన వాక్లో చెప్పిన అన్ని పరిష్కారాలన్నీ చేసుకొని దర్శనం చేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది 3 weeks 4 weeks కూడా ఇక్కడే స్టే చేసి వెళ్తారు తర్వాత. సో మనం అయితే ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తుంది మనకి లైక్ స్థలదాతలు ఎవరు, గుడికి సంబంధించిన నిర్మాణం ఎప్పుడు జరిగింది, సంథింగ్ అలా డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్గా పేర్లన్నీ ఉంటాయి ఇక్కడ. 2010లో ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేశారు టెంపుల్ అనేది. బేసిక్గా నా చిన్నప్పటి నుంచి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది, బట్ రీసెంట్గా ఇది రీమోడలింగ్ అంతా చేశారు ఒక 10-15 years బ్యాక్ మళ్ళీ. సో గుడి అయితే మీకు సింపుల్గా చాలా బాగుంటుంది. మనకి బేసిక్గా గుడికి వచ్చామంటే ఆ వైబ్ అనేది నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పైన గోపురం మీద విగ్రహాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ పురాతన కాలం నాటి రోజులన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్గా అందుకనే గుడికి అంత ప్రత్యేకత ఉంటుంది. మనం ఇంకెక్కడ ఇవి ఇలాంటివి ఏమి చూడలేము. అంటే మనకి కన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి బట్ పురాతనవి, బట్ ఒక టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. మిగతా ఎక్కడ మనకు అంత ఫీల్ రాదు. సో మీరు గోపురం చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూస్తుంది మెయిన్ గోపురము. ఆ బ్యాక్గ్రౌండ్ లో సన్లైట్ కూడా అంత చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ కి వెళ్దాం. ఇక్కడైతే చిన్న చిన్న గుళ్ళు కూడా సైడ్ ఉన్నాయి. మనకి మెయిన్ గుడి పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 చిన్న టెంపుల్స్ ఉంటాయి. మనకి మళ్ళీ ఫ్రంట్ ఒక టెంపుల్ ఉంటుంది చిన్నది, మళ్ళీ కొంచెం పక్కన మళ్ళీ ఇంకా సీతారామ స్వామిది, మళ్ళీ చిన్న అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. ఇవి నాకు నేమ్స్ అంత ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ నేను మీకైతే అన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే పైన గోపురం విగ్రహాలు సో చాలా క్లారిటీగా ఉంది. ఇవి పైన రేకులు అంతా రీసెంట్ గా వేసారు ఫ్రెండ్స్. రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ అనుకుంటాను. జనాలు వాక్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి, వర్షం పడినప్పుడు తడుస్తున్నారని చెప్పి దానికోసం ఈ రేకులు మొత్తం అంతా నీట్ గా అరేంజ్మెంట్స్ అన్ని చేశారు, ఎవరు ఇబ్బంది పడకూడదు వచ్చిన వాళ్ళు అని. సో మనం చూస్తున్నాం కదా ఈ గోపురాలు ప్రతిదానికి, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి టెంపుల్లో 5 డిఫరెంట్ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. సో అన్నిటికీ గోపురాలు అంతా ఉన్నాయి. మనకి చూపిస్తున్నాను. సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం మనకి చూడటానికి అంత ఫ్లోరింగ్ అంతా లేదు కాబట్టి బండలన్నీ లైక్ పాలిషింగ్ చేస్తున్నారు. సో అందుకని పైన అన్ని రిమూవ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో మనం ఇదైతే మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనకి వాక్ అనేది జరుగుతుంది ప్రతి సాటర్డే. ఇక రాముస్వామి ఒంట్లోకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రవేశిస్తారు. సో ప్రతి సాటర్డే అనేది వాక్ అనేది జరుగుతుంది. సో ఎక్కడెక్కడి నుంచో వేలాది జనాలు వచ్చి ఆ వాకు చేపించుకోవడానికి అక్కడ కూర్చుంటారు. మనకి వాక్ వచ్చినప్పుడు రామస్వామి గారు మనల్ని పిలుస్తారు. సో మనం వెళ్ళి వాక్ చేపించుకుంటాము. సో వాళ్ళ పరిష్కారాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అన్ని కనుక్కొని నీట్గా చెప్తారు. సో అది ఫ్రెండ్స్, అంటే మనం ఎక్కువగా వీటి గురించి డిస్కస్ చేయలేము. ఎందుకంటే మీరు వచ్చి తెలిస్తేనే మీకు, అంటే తెలుసుకుంటేనే మీకు చాలా మంచిగా ఉంటుంది. సో నేనైతే జస్ట్ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను జస్ట్ మీకు. సో మనం ఇక్కడ విగ్రహంలో చూస్తున్న అతను కోటిలింగయ్య గారు. సో మన రామస్వామి వాకు చెప్పక ముందు అతను ఉండేవారు. తన కాలం చెందిన తర్వాత నుంచి రామస్వామి గారు ఈ వాక్ అనేది చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మన గుడిలో ఇంకో చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సో మనం ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఇంకొకటి ఉంటుంది, మనం అది కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్రెసెంట్ అయితే టెంపుల్ క్లోజ్ చేసింది ఫ్రెండ్స్, అందుకని నేను మీకు క్లియర్ గా చూపించలేకపోతున్నాను. బట్ మీరు వచ్చి చూసి మీరు మంచిగా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే డార్క్ గా ఉంది. సో టెంపుల్ అది శ్రీరామనవమి కదా, అందుకని టెంపుల్ క్లోజ్ లో ఉంది. సో లైట్స్ కూడా ఆఫ్ లో ఉన్నాయి. కొంచెం లెఫ్ట్కి వచ్చామంటే మళ్ళీ ఇక్కడ ఇంకో విగ్రహం, అంటే ఇంకో స్వామి ఉంటారు, ఇది శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణ స్వామి. కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ మనకి వినాయక స్వామి టెంపుల్ కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. సో బేసికలీ ఇది మన ఎగ్జిట్. సో మన ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఇది. సో బేసిక్గా మీకు అన్ని డీటెయిల్స్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సో హోప్ ఇఫ్ ఎనీవన్ నియర్ ఫ్యూచర్లో ఈ టెంపుల్కి విజిట్ అవ్వాలనుకుంటే జస్ట్ యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ మై కమెంట్స్. సో మీకు డీటెయిల్స్ కావాలంటే నేను షేర్ చేస్తాను. సో
హోప్ఫుల్లీ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా. సో ఏమైనా మిస్ చేస్తే నా కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నాకైనా తెలియని విషయాలు నేను మిస్ చేసి ఉంటే సో నేను తెలుసుకుంటాను. సో మీకు ఏదైనా క్లారిటీ కావాలన్నా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలన్నా నాకు కమెంట్స్లో తెలియచేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ హోప్ఫుల్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ నేను మీకు ఇంకా బెస్ట్గా మంచి మంచి వీడియోస్ అప్డేట్ చేసి మీకు ఎంటర్టైన్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, చియర్స్, జై హింద్, బీ హెల్తీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ.